హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే అని రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. సార్ నిక్ నేమ్ పెట్టుకున్న వాళ్ళ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ ఏమైనా ఇవ్వగలరా? నువ్వు చూడమ్మా, నేను చెప్పాను కాదు, అంతకుముందు చిన్నోడు పెద్దోడు అని ఒక సినిమా వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్. ఆ ఊళ్ళో పని పాడు లేకుండా తిరిగే వాళ్ళని చిన్నోడు పెద్దోడు అని పిలుస్తారు. ఇకనన్నా మారతారని ఏమన్నా తీసాడేమో ఆ సినిమా. పాపం ఆ చంద్రమోహన్కి పని ఉండదు, ఆ రాజేంద్ర ప్రసాద్కి పని ఉండదు. ఇంకా వీళ్ళు మారలేదని ఈ మధ్యలో సిరిమల్లి వాకిట్లో సీతమ్మ చెట్టు అని ఒక సినిమా తీశారు. దానిలో వెంకటేషన్ను మహేష్ బాబు. ఆ ఊళ్ళో కూడా వాళ్ళు పని పాడు లేకుండా తిరుగుతుంటారు. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ అందరూ చిన్నోడు పెద్దోడు అని పిలిపించుకునే వాళ్ళందరూ పని పాడు లేకుండా ఇంకా తిరుగుతానున్నారు. వాళ్ళకి ఇంకా 60 ఏళ్ళు వచ్చేసినాయి కూడా. ఏం చేస్తున్నామంటే ఎప్పుడు పని పాడు లేకుండా అని తిరుగుతుంటారు. అంటే ఊళ్ళో ఎవరైతే మీరు చిన్నోడు పెద్దోడు అని చెప్పి హిందువులు, బడా చోటా అని ముస్లిమ్స్, ఈ పిలుచుకునే వాళ్ళందరూ ఆ ఊళ్ళో పని పాడు లేకుండా తిరుగుతూనే ఉన్నారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, లేదా దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళకి పని పాడు అయితే లేకుండా పోతుంది. సో మీరు మారటానికి ప్రయత్నం చేయండి. మీరు బతికేదే మీ పిల్లల కోసం కాబట్టి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ ముద్దులతోటి, ముద్దులు ఎవరి అమ్మ, తల్లిదండ్రుల ముద్దులు, మీ ముద్దులతోటి పిల్లల జీవితాలు పాడు చేయమాకండి అమ్మ. చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నాను. దగ్గర మీరు అందరూ నాకన్నా చిన్నపిల్లలు. మీ ముద్దు కోసం ఆ పిల్లల్ని పాడు చేస్తే భారతదేశ పౌరులందరూ కూడా పని పాడు లేకుండా అవుతున్నారమ్మా. సో ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్. కాబట్టి ముద్దు పేర్లు ఆపండి అమ్మ. మీ ముద్దులు మీ మనసులో పెట్టుకొని పిల్లల్ని మంచి పేరుతో పిలుచుకుంటే పేరు బలం అంటే అదేనమ్మా. అప్పుడు ఆ బలంతో ఆ పిల్లలు బాగా డెవలప్ అవుతారు. నమస్కారం.